ఒక్కడే ఇప్పుడు బ్రతికిన ఉన్నవాడిని నేను ఒక్కడే ఇండస్ట్రీలో. వయసు 102. మూకి నుంచి టాకీ నుంచి మూకికి వచ్చిన వాడిని ఉన్నా అంటే నేను ఒక్కడే. రాజా హరిచంద్ర అని ఫస్ట్ పిక్చర్గా ట్రాలీ పుల్లర్గా పనిచేసిన వాడిని నేను కల్కట్టా. రాజా హరిచంద్ర ఫస్ట్ పిక్చర్. ఆ పిక్చర్ సైలెంట్ పిక్చర్ అది. అక్కడి నుంచి చాలా ప్రహ్లాద అది ఇది అన్నీ చాలా పిక్చర్లు పనిచేసాము. అయితే ఇంకా టాకీ వస్తుంది అనగానే మనంతా తీసేస్తారని అనుకొని యాజిటీ సర్వీని వెళ్ళిపోయి విజయవాడకి వెళ్ళాము. విజయవాడ అని ఏం తెలియదు, పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ. ఏదో విజయవాడలో దిగితే అక్కడ ఒకటే ఒక థియేటర్ మారుతి టాకీస్ అనేది ఒకటి ఉండింది విజయవాడలో. అందులో శివరావు అనేవాడు ఇలా థియేటర్ ఉంటే సెంటర్లో ఒక స్టేజ్ వేసుకొని అనౌన్సర్. ఆయన అనౌన్సర్గా ఉన్నప్పటికీ ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ బాయ్ ఎక్కడ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అంటే దాన్ని ఆయనతో చేరి పనిచేశాను. చాలా పిక్చర్ పనిచేశాను, 3 పిక్చర్లు పనిచేశాను. 3 పిక్చర్ వచ్చేప్పుడు టాకీ వచ్చేసింది. అప్పటికి టాకీ వచ్చింది కదా అని చెప్పి మెడ్రాస్కి వెళ్ళాం. మెడ్రాస్లో రకరకాల బాధలు పడ్డాం. ఆ బాధలు ఎంతో అనేది ఇప్పుడు మా రోసయ్య గారు ఎదురులో చెప్పుకోవడం చాలా నాకు సిగ్గుగా ఉంది. అక్కడ మా రాజాగారు మిర్జాపూర్ రాజాగారు శోభనాజల స్టూడియోలో పని వచ్చింది, పనిచేసాము. అక్కడ కూడా లైట్ బాయ్గా పనిచేసాం. అంతేగాని చెప్పుకోవాలంటే నేను కూడా చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాను గోల్డ్ స్పూన్ అని. కానీ నాకు అది చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. నేను గోల్డ్ స్పూన్ కాదు, నేను సఫరింగ్ తప్ప ఇంకా ఏమీ తెలియదు నాకు నా లైఫ్లో. అంటే ఒక్కొక్కసారి 4-5 రోజులకు అసలు ఈవెన్ మంచినీళ్ళు కూడా దొరకదు నాకు. ఆ టైం అలాగ ఉన్నవాడిని. ఓకే ఏదో చేసాము. తర్వాత కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేశాను నేను. కానీ రామారావు గారు చెప్పారు, సారీ సార్ మీకు నేను ఇది చెప్తున్నాను, కేవీ రెడ్డి గారి హిస్టరీ అంతా నాకు తెలుసు. ఎందుకంటే ఆయనతో నేను 5-6 పిక్చర్లు పనిచేశాను. స్టంట్ మాస్టర్గా చేశాను, ఆఫీస్ బాయ్గా చేశాను, అన్ని పిక్చర్లు అన్నీ చేశాను. కానీ ఇదే నేను ఆఫీస్ బాయ్గా చేశానని చెప్పుకుంటే నాగేశ్వరరావు గారు మొన్న ఏదో ఆయన చచ్చిపోకముందు ఓ మాట అన్నారులే, అలాగా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నో, జరిగిందే చెప్తున్నాను నేను. అలాగా ఆఫీస్ బాయ్ కింద పనిచేస్తూ అలా చేస్తుంటే కేవీ రెడ్డి గారి దగ్గర ఉన్న పెద్ద గొప్పతనం ఏమిటి అంటే, ఆయన 4 గంటలకు లేచి ఫస్ట్ వచ్చి స్టూడియోలో మేకప్ రూమ్లో కూర్చుంటాడు. ఆ మేకప్ రూమ్లో ఏమిటంటే గెటప్, ఫస్ట్ క్యారెక్టర్ ఏమిటి అనేది అనుకున్నవాడిని ఆ మేకప్ మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేసి, మేకప్ ఇలాగ వేయాలి, డ్రెస్ ఇలాగ ఉండాలి, మీస ఇలాగ పెట్టుకోవాలని చెప్పిన వాడు ఒకటి ఉన్నాడు. ఇప్పుడు డైరెక్టర్స్ నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా దగ్గర 6-7 పెద్ద డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. మన దాసనారాయణరావు, కోడి రామకృష్ణ, బాలచందర్ అండ్ గుహనాథన్, ఇంతమందిని అందరూ గిన్నిస్ రికార్డులో ఎక్కారు. అయినా నేను కేవీ రెడ్డి గారి దగ్గర లైక్ చేసేది ఏమిటంటే, ఆయన ప్రతిదీ ఆయన దగ్గర ఉండి చూసుకునేవారు. రాజారెడ్డిని ఎక్స్ట్రా వేషాలు వేసేవాడు అప్పుడులో. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు అన్నారు, అప్పుడులో ఎక్స్ట్రా వేషాలు వేసేవాళ్ళు అనేవాళ్ళు ఆ రోజుల్లో. మన రాజారెడ్డి కొంచెం అందంగా ఉంటాడు. అందంగా ఉన్నాడు కాబట్టి కేవీ రెడ్డి గారు బుక్ చేశారు. అంటే 250 రూపాయలు జీతాలు బుక్ చేశారు. అంతా అయిన తర్వాత మాది పల్లెటూరు పిల్ల పిక్చర్కి హీరో వచ్చి ఎన్టీ రామారావు గారు, సెకండ్ హీరో రఘురామయ్య.
కానీ రఘురామయ్య వీళ్ళపాటికే పనికొస్తాడు. ఆయన ఒక గుద్దు గుద్దుమంటే గుద్దులేడు, ఆయన గుద్దు తీసుకోలేడు. రెండు ఆయన దగ్గర ఉంది. టోటల్గా చెప్తున్నాను, ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే, ఎవరి గురించి చెప్పాలంటే కూడా నేను ఒక్కనే ఉన్నాను ఇప్పుడు. ఫాదర్ గొప్పవాడు, చాలా గొప్పవాడు. కేవీ రెడ్డి గారిని ఇక్కడ ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో నాకు తెలియదు. నేను నా చిన్నతనంలో మా నాన్నగారితో పాటు షూటింగ్కి వెళ్ళి వారిని చూడడం ఇప్పటికీ నాకు గుర్తుంది, ఆయన ఎలా ఉంటారు అని చెప్పి. అటువంటి కొద్ది అదృష్టవంతుల్లో నేను ఒకడిని. అటువంటి మహానుభావుడి అవార్డుని ఇవాళ నాకు అత్యంత సన్నిహితుడైన సుకుమార్కి అందజేయగలగడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సుకుమార్ గురించి 2 మాటలే చెప్తాను. సుకుమార్ గారు అనడం ఇబ్బంది నాకు, ఎందుకంటే సుకుమార్ని కొడుకులే చూస్తాను, కానీ సభా మర్యాద. మాకు ఫ్యామిలీ మెంబర్ అంటే అనుకోకుండా మా హాల్లో కనపడతా ఉంటాడు, ఏ సుకుమార్ అని నేను భుజం మీద తట్టి వెళ్ళిపోతూ ఉంటాను. మా అబ్బాయి అతను చాలా సన్నిహితమైన, చాలా ముఖ్యమైన స్నేహితులు. వాళ్ళు 10 రోజులకో 15 రోజులకో ఒకసారి కలుసుకోకపోతే ఉండలేరు. అటువంటి గంగోత్రిలో అతనికి మంచి పేరే వచ్చింది, కానీ అతని ఇండివిజువల్గా టాలెంట్ బయటికి తీసుకురాగలిగిన శక్తి ఆర్యాలో అది ఎంత మీకందరికీ గుర్తొస్తుంది. ఆర్య అనేది ఎటువంటి చిత్రమో అటువంటి చిత్రంతో బన్నీని ఎక్కడికో తారాపాదానికి తీసుకెళ్ళిన సుకుమార్కి నేను ఎప్పుడు చెప్పానో లేదో ఇప్పుడు సభాముఖంగానే కృతజ్ఞత చెప్తున్నాను. బన్నీకి అంత స్టార్డమ్ రావడానికి ప్రప్రదమైన కారణం అతను. అక్కడి నుంచి బన్నీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. కనుక అది కాకుండా అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి. అతను ఇంతకాలంగా నాకు తెలుసు, అతను 10% కూడా నాకు అర్థం కాలేదని చెప్పగలను. ఇందులో చాలామందికి కూడా అంతే. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గ్లామరు ఇవేవి అతనికి పట్టవు, ఇష్టం ఉండదు. అతనికి అంటవు ఏంటో అర్థం కాదు. గ్లామర్ అంటదు, డబ్బు గురించి అతను పట్టుదల ఉండదు. డబ్బు సంపాదించడం కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో కానీ దేని మీద అతనికి ఒక చాలా క్రియేటివిటీలో చాలామంది ద ఒరిజినల్ థింకర్ అంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. అతన్ని చూసిన తర్వాత కొంత అర్థమైంది, ఈజ్ ద ఒరిజినల్ థింకర్. మేము విచిత్రంగా అంటే నేను చాలా పంచుకోవాలని ఉంది, కానీ ఇక్కడ సమయభావం ఉంది. నేను స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు సుకుమార్ ఈ సీను ఆగండి అని ఆల్టర్నేటివ్ చెప్పడానికి ఒక మనిషికి 10, 15, 20 seconds, 1 minute, 2 minutes, 3 minutes అయినా కూడా ఆల్టర్నేటివ్ రాదు. ఆగండి అని ఒక ఆల్టర్నేటివ్ చెప్తాడనమాట. ఆల్టర్నేటివ్ చెప్పిన తర్వాత ఇది కూడా బాగానే ఉంది కానీయా ఆగండి అని ఒకటి చెప్తాడు. అక్కడే చెప్తాడు. అతను ముందు ఆలోచించుకున్నది కాదు, అది నాకు బాగా అర్థమవుతుంది. నాకు ఆశ్చర్యం అనమాట, ఆల్టర్నేటివ్స్ ఇంత క్విక్గా ఇంత ఇదిగా ఎలా చెప్తాడా అని చెప్పి. అటువంటి మీకు అందరికీ తెలుసో లేదో అండి ఒక చిన్న విషయం. ఒక ఫేమస్ అమెరికన్ కంపెనీ అతన్ని స్క్రిప్ట్ చేసి ఇవ్వమని చెప్పి అడిగింది, స్క్రిప్ట్ చేసి ఇస్తున్నాడు అతను. అది ఇంకా బయటికి రాలేదు, అందువల్ల నేను వివరాలు చెప్పలేకపోతున్నాను. సో అంతటి తారాస్థాయికి ఎదిగిన అతను నా కొడుకు లాంటి వాడు. అతనికి ఈ పురస్కారం జరగడం, అది అందులో నేను భాగంగా ఉండడం నిజంగా ఆనందిస్తున్నాను. ఇటువంటి ఫంక్షన్కి కేవీ రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, కొండలరావు గారి మీద ఉన్న గౌరవము, అతని సినిమాలు చూశారు, రోసయ్య గారు వచ్చి ఇది అందజేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన వచ్చి ఇది చేయడం అనేది. కేవీ రెడ్డి గారు తెలుగు సినిమా ఆదిలో మహానుభావుల్లో ఆయన ఒకరు. స్క్రీన్ ప్లేకి కానీ దర్శకత్వానికి కానీ పెట్టింది పేరు. మాయాబజార్ అనే సినిమా పాండవుల కొడుకు, అర్జునుడి కొడుకైన అభిమన్యుడి మీద తీస్తూ సినిమా మొత్తం మీద పాండవులు ఉంటారు. ఆ స్క్రీన్ ప్లే ఆ రోజుకి ఈ రోజుకి అంత గొప్ప స్క్రీన్ ప్లే చేసిన వాళ్ళు ఎవరు లేరు, అంత గొప్ప సినిమా తీసిన వాళ్ళు లేరు. ఈ మధ్య కూడా అది టాప్ 100 ఫిలిమ్స్లో నెంబర్ 1 ఫిలింగా వచ్చింది 2 years బ్యాక్.
అలాంటి కేవీ రెడ్డి గారి అవార్డు ఇవాళ సుకుమార్కి. సుకుమార్ అంటే కూడా చాలామంది, చాలా తక్కువ మంది ఉన్నారు అంటే కేవీ రెడ్డి గారి లాగా పేరు పొందిన దర్శకులు. ఒక్కొక్క తరతరాలుగా వస్తూ ఉంటారు, ఒక్కొక్క తరం అలా వస్తూ ఉంటుంది. ఈ నెక్స్ట్ ప్రీవియస్ జనరేషన్లో సుకుమార్ వచ్చాడు ఆర్యాతో. ఒక టోటల్ తెలుగు సినిమా షేప్నే మార్చేశాడు ఆ సినిమాతో. అలాంటి దర్శకుడికి ఇవాళ అది కేవీ రెడ్డి గారి అవార్డు ఇవ్వటం నిజంగా గర్వించదగ్గ విషయం. అది కూడా గౌరవనీయులు రోసయ్య గారు నిజంగా మెడ్రాస్ నుంచి ఆయన వచ్చి ఇక్కడ దీనికి ఇవ్వటం అనేది అభినందించాలి. ఇక్కడ ఒక చిన్న విషయం, ఒక సెకండ్ ఎక్కువ తీసుకున్నా, ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. కానీ సక్సెస్ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఆ పర్టికులర్ దర్శకుడిని కానీ నటుడిని కానీ నీరాజనాలు పలికి నెత్తినెక్కించుకొని తిరిగేస్తూ ఉంటారు. కొంచెం తగ్గగానే అసలు అటు ఆ రోడ్డు కూడా వెళ్లకుండా పక్క రోడ్డుకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి సంస్థలు, యువ కళావాహిని లాంటి సంస్థలు, సారిపల్లి కొండలరావు గారు లాంటి వారు, ఈవెన్ రోసయ్య గారు లాంటి వారు కూడా, వీళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకుని వాళ్ళకి సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, వారి గొప్పతనంతో పని వాళ్ళకి. ఆ గొప్ప వాళ్ళు అనుకున్న ప్రతి వాళ్ళని, వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడల్లా గౌరవిస్తూ ఉన్నందుకు వారిని అభినందిస్తూ సుకుమార్ తరఫున, ఇండస్ట్రీ తరఫున కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సుకుమార్కి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. సుకుమార్ చాలా మంచి డైరెక్టర్. ఆర్యా నుంచి చాలా సూపర్ హిట్లు తీశాడు. చాలా క్వైట్గా, కామ్గా ఉంటాడు. బట్ సినిమాలు మాత్రం బ్రహ్మాండంగా తీస్తాడు. కంగ్రాట్స్ సుకుమార్. యువ కళావాహిని వారు కొండలరావు గారు, గవర్నర్ రోసయ్య గారి చేతుల మీదుగా అది ఆయన మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రోసయ్య గారు చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి అవార్డు ఇచ్చినందుకు రోసయ్య గారికి. నా మీద వాత్సల్యాన్ని ఎప్పుడు ఊరికే అలా తట్టెళ్ళిపోతూ చెప్తుంటారు, కానీ అది ఇప్పుడు అందరి ముందు చెప్పిన అరవింద్ గారికి, లైక్ కాంతారావు గారికి, సో మొదటి నుంచి కూడా నాకు కొన్ని సపోర్ట్గా ఉన్న భరద్వాజ గారికి, అలాగే సినిమా సక్సెస్ని ఆయనే శాసించారు బి గోపాల్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అంటే కొండ గారికి ముందు చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా నేను సినిమాకి పెద్ద ఫ్యాన్ని. నిజంగా సినిమాని అభిమానిస్తున్నందుకు ఎవరైనా డబ్బులు ఇస్తే డైరెక్షన్ చేసి ఉండేవాడిని కాదు. అభిమానిస్తున్నందుకు నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి డబ్బుల కోసం డైరెక్షన్ చేస్తాను అంతే. సినిమాలు చూస్తూ మధ్యలో ఒక చిన్న గ్యాప్ దొరికినప్పుడు రాస్తుంటాను. అందుకే నేను తక్కువ సినిమాలు చేస్తుంటాను. అంటే సినిమాలు చూడడం ఇష్టం నాకు తీయడం కన్నా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తాను అంటే, సినిమా అంటే ఇప్పుడు ఈరోజు ఇలా చెప్పారు నాకు, కేవీ రెడ్డి గారు అవార్డు మీరు కేవీ రెడ్డి గారు అవార్డు ఇస్తున్నాం మీకు అని. సో నేను రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నాకు అవార్డు తీసినందుకు ఎంత ఆనందంగా ఉందో అంత మహాదర్శకుడు ఇంకోసారి తలుచుకునే అవకాశం వస్తుంది అందరికనే ఉద్దేశంతో వచ్చాను. ఇలాంటి మహాదర్శకులను మర్చిపోకుండా ఇలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కొండల గారికి నిజంగా నేను కృతజ్ఞుడిని. నేను అన్ని సినిమాలు చూశాను, కానీ కేవీ రెడ్డి గారివి అంటే అన్ని చిన్నప్పుడు చూశాను, తర్వాత కూడా చూసాను, కానీ ఎందుకో మాయాబజార్ మాత్రం ఇప్పటికీ మళ్ళీ చూసే అవకాశం కలలేదు. మీరేమనుకోవద్దు. ఎందుకు విషయం చెప్తానంటే, నాకు చిన్నప్పుడు చూసిన ఒక్క సీన్ గుర్తుంది. ఇక్కడ లీలగా అనమాట, చాలా చిన్న పిల్లలు చూసినప్పుడు. మీరు ఆ సీన్ తప్పైతే నన్ను క్షమించాలి. దుర్యోధనుడు ప్యాచులు వేస్తున్నప్పుడు ఒక 4 అని చెప్పి కాదు 5 అంటాడు. నాకు విచిత్రం అనిపించింది. దుర్యోధన లాంటి మహారాజు అంటే తన క్యారెక్టర్ పోగొట్టుకుని కాదు అంటున్నాడని. మీరు ఒక విషయం గమనించవచ్చు, ఆర్యాలో హీరో క్యారెక్టర్ స్టోన్స్ వేస్తుంటుంది, ఆ క్యాన్సిల్ అని మళ్ళీ వేస్తుంటుంది. దానికి ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉంది. నేను బాగా చిన్నప్పుడు ఒక చంచలైన క్యారెక్టర్ మనసులో ఉండిపోయింది. మనుషులు హీరోలు కూడా ఇలా ఉంటారు అంటే కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటాయి అన్నమాట అని ఉండిపోయి ఇంకా ఆ క్యారెక్టర్ నాకు ప్రజల్లో తిరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా కేవీ రెడ్డి గారికి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే ఆయన నా కెరీర్ అంతా అదే, నేను చేసే సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. యువ కళావాహిని ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
నాగేశ్వరరావు నాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను, ఒక మంచి యువకుడిని ప్రోత్సహించే కార్యక్రమం మీరు రావాలని కోరారు. వాస్తవంగా నాకు సినీ రంగంతో కానీ సినిమాల గురించి మంచి చెడుగుల గురించి మాట్లాడేటువంటి యోగ్యత కానీ కలిగిన వాడిని కాదు. నటీనటుల సామర్థ్యాన్ని గురించి విశ్లేషించగలిగినటువంటి వాడిని అంతకంటే కూడా కాదు. నేను బిలో యావరేజ్ మనిషిని. అయినా కూడా మిత్రులు నాగేశ్వరరావు గారి పట్ల ఉన్న గౌరవంతో సుకుమార్ గారిని గురించి నేను అంతకుముందు వినటం తప్ప నాకేం తెలియదు. సరే, ఒక యువకుడిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అనే భావంతో రావటానికి అంగీకరించాను. చాలా సంతోషం. మాట్లాడిన పెద్దలందరూ కూడా వివిధ కోణాల్లో యువకుడైనటువంటి సుకుమార్ సామర్థ్యాన్ని విశ్లేషించేదానికి ప్రయత్నం చేశారు. అరవింద్ గారికి ఇంకా సమయం ఇచ్చి ఉంటే బాగుండేది, తీసుకొని ఉంటుంది, నాకు ఇప్పటికీ తప్పు లేదు. వారు సన్నిహితంగా చూచారు కాబట్టి సుకుమార్లో ఉన్నటువంటి మంచి లక్షణాలని ఇంకా వివరించేదానికి ప్రయత్నం చేసేవారు. ఏమైనప్పటికీ కూడా సినిమాలు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ల క్రితం సినిమాలు తీయటం ఒక రకం, క్రమక్రమంగా ఆ రంగంలో కూడా మార్పు వస్తూ ఉంది. టెక్నాలజీకి చాలా మారిపోయింది వేగంగా. కేవీ రెడ్డి గారు పాతాళ భైరవి తీసిన, మాయాబజార్ తీసిన, ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీ వేరు. ఆ టెక్నాలజీతో అంత అద్భుతంగా సినిమాలు తీశారు. బహుశా నేను ఖాళీగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తే టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయినటువంటి ఈ రోజుల్లో కేవీ రెడ్డి గారు లాంటి వారు సజీవంగా ఉంటే వారి సినిమాలు తీస్తే ఎలా ఉంటాయి అని ఊరికి ఆలోచన వస్తూ ఉంటుంది. కేవీ రెడ్డి గారు కూడా ఆనాడు నిర్మాతలు చాలామంది ఉన్నారు, డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఏమున్నప్పటికీ కూడా సినిమా రంగంలో ఒక అగ్రశ్రేణికి చెందినటువంటి వారుగా చిరస్థాయిగా ఆంధ్రుల మనస్సులో మిగిలిపోయిన వారు. అలాంటి కేవీ రెడ్డి గారి పేరుతో నాగేశ్వరరావు వీరు ఒక అవార్డుని సృష్టించి క్వాలిటీ ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వారికి ఈ అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఈ అవార్డులు ఇచ్చే యువ కళావాహిని వారిని కూడా అభినందిస్తున్నాను. అలాగే అవార్డును అందుకున్నటువంటి సుకుమార్ని చిన్నవాడు కాబట్టి దీర్ఘకాలం ఈ రంగంలో ఉండాలి, పనిచేయాలి, ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలి అని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ